నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాలు చూస్తావు. పరిస్థితి ఒకలాగా ఉంటుంది, ఇంకోలా చేస్తానంటాడు, నువ్వు నమ్ము. ఇది ఎలారా నీ దేవుడు అంటే, నీ దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. శత్రు రాజ్యాల్లో ప్రియులరా తన పిల్లలను రాజులుగా చేసిన దేవుడు. అననుకూల పరిస్థితుల్లో సమస్తము అనుకూలంగా మార్చేసిన దేవుడు. ఆ సామర్థ్యం నువ్వు గమనిస్తే, ఆ శక్తిని నువ్వు గమనిస్తే, ఆయన రోషాన్ని నువ్వు గమనిస్తే, ఆయన పౌరుషాన్ని నువ్వు గమనిస్తే, ఆయన ప్రేమను నువ్వు గమనిస్తే, అసలు ఆయన ప్రేమించకుండా నువ్వు ఉండలేవా? ఆయన భయపడకుండా అసలే ఉండలేవు. నీకేం కావాలో నీకు అడగకుండానే ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. మనం తొందరపడి ఆయన అంటే భయం లేకుండా జీవించి ఇచ్చేదాన్ని మన చేతులారా మనమే చెడగొట్టుకుంటున్నాం. మేము రేపు నువ్వే కష్టపడబోతున్నావో, నీకు ఏ సమస్య రాబోతుందో దాంట్లో నువ్వు బాధపడడం పడిపోవడానికి ఇష్టం లేదు ప్రియులారా. అది ఎవరి గురించి అన్నారు? అందరి గురించి అన్నారా? అందరి గురించి అనలేదు, తన దగ్గరకు వచ్చిన వారి గురించి అన్నారు.